సినీ ప్రేక్షకుడికి కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. బాలనటుడిగా పరిచయమై వందలాది చిత్రాల్లో నటించారు అలీ. బుల్లితెరపై కూడా తన హవా కొనసాగిస్తున్నారు. ఇక నట జీవితం గురించి పక్కన పెడితే ఈ మధ్య ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అన్న దానిపై స్పష్టత వచ్చేసింది. ఆయన వైసీపీ తరపున ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ రోజు కాకినాడలో జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్ శంకరావన్ సభలో జగన్ సమక్షంలో ఆలీ వైసీపీ తీర్థం తీసుకోనున్నారు. ఇక ఆలీ రాజకీయ ప్రవేశంపై చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. మొదట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆలీ అత్యంత సన్నిహితుడు కావడంతో తన స్నేహితుడికి జనసేనాని టికెట్ ఇస్తారనే వార్తలొచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ నుండి అలాంటి పిలుపు రాలేదని, వస్తుందనే ఆశ కూడా లేదని చెప్పారు అలీ. ఇక ఆ తర్వాత టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగింది. ఈ వార్తే నిజమనేలా అలీ ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని, ఆయనకు అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ గా ఇచ్చారనే వార్తలొచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జగన్ అలీకి ఆయన అడిగిన గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ 2 స్థానాలలో ఒక స్థానం టికెట్ ఇవ్వడానికి ఓకే అనడం జరిగిపోయిందట. అందుకే ఈ రోజు జరిగే కార్యక్రమంలో జగన్ చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకొని తాను ఈ చోటు నుంచే పోటీ చేస్తున్నా అని ప్రకటిస్తున్నారట అలీ. ఏదేమైనా అలీ రాజకీయాల్లోకి రాకముందే టికెట్ కోసం రాజకీయం చేశాడనే చెప్పాలి. నాకు ఎంపీ టికెట్ ఎవరిస్తే ఆ పార్టీలో చేరతా అనడమే దానికి ఉదాహరణగా చెప్పొచ్చు.